పాపారావు గారు, ఏదైతే ఇందాక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఒక చిన్న విషయాలు చెప్పారు. ఏదైతే ఎలక్షన్స్ బిఫోర్ ఒక 4-5 రోజుల ముందు కొంచెం ఫ్రీక్వెన్సీస్ మారాయి, చాలా మార్పులు వచ్చాయని చెప్తున్నారు. ఏంటి ఆ మార్పులు, అసలు ఏంటి అసలు దాన్ని చెప్పడానికి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ఇది 4వ తారీఖు ఓటా మీడియా హౌస్ కంభాలపాటి కృష్ణ గారిది సీఈఓగా వాళ్ళు చేసిన సర్వే 4వ తారీఖుది. నేను ఆయనతో మాట్లాడే ఫోన్లో ఎట్లా ఉంది ఏంటని మాట్లాడినప్పుడు ఆ సర్వే రిపోర్ట్ నాకు పంపారు. ఆయన 4వ తారీఖు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ ప్రకారం టీఆర్ఎస్కు ఉన్న మద్దతు 4వ తారీఖు నవంబర్ ఆ రోజుకి టీఆర్ఎస్ఏ గెలుస్తుందనే అవకాశాలు ఉన్నాయండి అని కూడా ఆయన నాతో ఓవరాల్గా కూడా చెప్పాడు. ఈ రిపోర్ట్ పంపినప్పుడు ఈ రిపోర్ట్లో ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి 4వ తారీఖు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా బీఆర్ఎస్కి 48% మంది, కాంగ్రెస్కి 42% మంది, 6% అక్కడ లీడ్ ఉంది. తర్వాత అజారుద్దీన్కి మంత్రి పదవి వల్ల ముస్లింలలో కాంగ్రెస్ ఆదరణ పెరుగుద్దా అంటే పెరిగిందంటే అవునన్న వాళ్ళు 7%, కాదన్న వాళ్ళు 52%. అజారుద్దీన్ ఫ్యాక్టర్ లేదు అక్కడ చేయటం వల్ల. మైనారిటీలకు ఎవరు మేలు చేయగలరని మీరు అనుకుంటున్నారని అడిగితే 49% మంది బీఆర్ఎస్ఏ చేస్తుందని చెప్పారు, 45% మాత్రమే కాంగ్రెస్ పేరు చెప్పారు. ఇట్లా అన్ని విషయాల్లో 4వ తారీఖు దాకా ఉన్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది స్పష్టంగా చాలా సర్వేలు అప్పుడు దాకా చెబుతున్నాయి. అవును, 4వ తారీఖు తర్వాత ఎందుకు మారుద్ది? 4వ తారీఖు తర్వాత ఈ లేటెస్ట్గా నడిచిన కథ 6వ తారీఖు తర్వాత నడిచిన కథే ప్రలోభాల కథ, భయపెట్టుడు కథ. ఈ కథ అంతా 6వ తారీఖు తర్వాత అంటే లాస్ట్ మినిట్ నైట్ రాత్రికి రాత్రి మధ్యం అంటారు కదా, రాత్రికి రాత్రి మారిపోయింది. అలా మారరు ఎవరు రాత్రి రాత్రి, కానీ మార్చారు వీళ్ళు భయపెట్టి డబ్బులు ఇచ్చి. ఒక అవకతవక 6వ తారీఖు 4వ తారీఖు దాకా 6వ తారీఖు దాకా కూడా కేటీఆర్ గారు అడిగిన ప్రశ్న, టీఆర్ఎస్ అడిగిన క్వశ్చనింగ్ దీనికి జవాబులు చెప్పలేక సతమతం అయిపోయి కింద మీద పడ్డటువంటి వాళ్ళు 6వ తారీఖు తర్వాత అండర్ గ్రౌండ్ వ్యవహారాలు మొదలుపెట్టి పైన లేరు వీళ్ళు. అండర్ గ్రౌండ్లో చీకటి గుహల్లో దొరబడి అక్కడి నుంచి పని చేసుకుంటూ వచ్చారనేది ఈ 4వ తారీఖు రిపోర్ట్ నాకు మిత్రుడు పంపిందాలో అతనే చెప్పాడు స్పష్టంగా. నేను అడిగినప్పుడు నేను 7 తారీఖుల్లో మాట్లాడినట్టున్నాను. మాట్లాడినప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఈ రిపోర్ట్ అప్పుడే పంపాడు. 4వ తారీఖు దాకా ఇదే పరిస్థితి, గెలుస్తుంది అనేది టీఆర్ఎస్. తర్వాత మారిందండి 6 తర్వాత వీళ్ళు చాలా చేశారు, డబ్బులు బాగా ఇచ్చారనేది నేను నమ్మలా. ఎందుకంటే డబ్బులతో అంత పోద్దా అనుకున్నా. సరే అయితే బెదిరింపులు పనిచేసినాయి అనుకున్నా. డబ్బులతో కూడా కాదు, పూర్తిగా డబ్బులు తీసుకున్న జనాలు అంత కాదు, బెదిరింపులు చాలా రిగ్గింగ్లు కూడా చేశారనేది విన్నాం కదా. చాలా చోట్ల బీఆర్ఎస్ అక్కడ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళ ఏజెంట్లను కూడా లేకుండా వాళ్ళు పక్కన చేసేసి. కాబట్టి ఒక రకంగా ఏంటంటే హైదరాబాద్ నడిబొడ్డున అప్పుడెప్పుడో రాయలసీమలో చెప్పుకునేవాళ్ళు రిగ్గింగ్ల గురించి చెప్పుకునేవాళ్ళు కదా. ఇప్పుడు కాదు అసలు, సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత అది కూడా లేదు, ఎక్కడ జరగటల్లా. కానీ అన్నీ ఉండగానే పట్టపగలు దోపిడీ చేసినట్టుగా ఓట్ల దోపిడీ అనేది ఓట్ చోరీ అంటున్నాడు కదా ఆయన. రేవంత్ రెడ్డి కూడా ఒక క్లాస్ తీసుకుంటే మంచిది ఆయన వచ్చి. బహుశా ఆయన క్లాస్ తీసుకుంటాడు, ఎలా చోరీ చేసి బీహార్లో గెలిస్తే నువ్వు గెలిచేవాడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన చెబుతారేమో. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు ఈయనదే పై చేయి, ఎందుకంటే బీహార్లో ఆయన ఓడిపోతున్నాడు. ఇక్కడ ఈయన గెలిపించుకునే పరిస్థితి ఉంటే గెలిస్తే కనుక ఆయనకి దొంగతనాలు చేసే గెలవాలి, ఓట్ చోరీ మాట్లాడమకు ఓట్ చోరీయే చేయాలి, ఎలా చేయాలనేది చెప్పే పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా రివర్స్ అయింది గేరు. సో అది పరిస్థితి. అందుకని ఏంటంటే ఇది పరిస్థితి. కాబట్టి ఏంటి ఇది లాస్ట్ మినిట్లో కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ఆర్ బీఆర్ఎస్ వెరీ స్ట్రాంగ్. ఎవ్రీ ఇంచి తెలంగాణలో ప్రతి అంగుళంలో ఈ జెండాని కోరుకుంటున్నారు, కేసీఆర్ని కోరుకుంటున్నారు ప్రజలు. ఇక్కడ ఏమైనా జరిగిందంటే కేవలం అదే తార్కాణం అదే. అతనేమి ఇంతకు లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్ని గెలవదనే అనుకున్నాడు. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కూడా అది అతనే పెద్ద టీఆర్ఎస్ ప్రోగా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, సర్వే చేశాడు. మరి అదే అతను ప్రత్యక్షంగా అనుభవంలోనే 4వ తారీఖు తర్వాత టీఆర్ఎస్ గెలుస్తున్న ఆయన పంపిన రిపోర్టు 6వ తారీఖు తర్వాత మారిందని ఆయన చెప్పిన మాటలు, ఎందుకు మారిందో ఆయన చెప్పిన మాటలు, జరిగింది అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఏంటంటే ఏం చెప్పినా ఇదంతా అనవసరం. నేను చెప్తున్నా కదా ఇందాక అదే అన్నా కదా, పర్వాలేదు దిగజారకు. కాబట్టి ఓడిపోవచ్చు బీఆర్ఎస్ కానీ దిగజారలేదు. కాబట్టి దీనికి ఎప్పటికీ ఇంకా పోరాడే శక్తి ఉంది. ఉద్యమ పార్టీగానే ఉంది, నీతి నిజాయితీతో నిలబడింది. తెలంగాణ ప్రజలకు సహజ సిద్ధమైన ప్రవృత్తి అయినటువంటి న్యాయం అన్యాయం టీఆర్ఎస్ కాపాడుకుంది. కాబట్టి టీఆర్ఎస్ఏ తెలంగాణకి సరైన ప్రతినిధి అనేది మాత్రం నిజం. ఇప్పుడు శ్రీధర్ గారు, ఏదైతే పాపారావు గారు చెప్తున్నట్టు ఏదైతే ప్రలోభ పెట్టారో, బెదిరింపులకు పాల్పడ్డారో, ఏదైతే చివరి 5-6వ తారీఖు నుంచి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే చివరి క్షణం వరకు కూడా ఈసీకి పదే అక్రమాలకు పాల్పడబోతుంది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా నైతికత పాటించట్లేదని చెప్పేసి ఈసీకి ఎన్నోసార్లు మొరబెట్టుకుంది, ఫిర్యాదు ఇచ్చింది. అయినా కూడా ఈసీకి ఎవరు వంత పాడింది అనుకోవాలి, ఎందుకు ఈసీ ఇలా చేసింది అనుకోవాలి? ఇక్కడ పరోక్షంగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయి. దాని పర్యవసానం అది. బీజేపీ నిజంగా కాంగ్రెస్కు ప్రత్యర్థి అయితే కనుక
కేంద్రంలో అధికారంలో ఉంది కనుక మరి ఈసీ మీద ఒత్తిడి తెచ్చి ఏంటో విషయం తెలుసమనాలి. అవచ్చు కాకపోవచ్చు, కానీ ఈసీ రంగంలోకి దిగిన పాపన పోలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు చిన్న చితక అధికారులు వచ్చారా, ఏం లేదు అంతా ఒత్తిడి అని చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప స్పష్టంగా ఇంటి నెంబర్లో ఉన్న ఓటర్లు వాళ్ళు అక్కడ లేని ఇవన్నీ స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈసీ ఇంతగా దాన్ని రెస్పాండ్ అవ్వాలి అంత కాలేదు. దానికి కారణం మనం అందరికీ తెలుసు. ఇక రెండవది పాపారావు గారు అన్నారు 4-5 days ముందు నుంచి మారింది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు. అన్ని సర్వేలు చెప్పాయి, చాలా సర్వేలు చెప్పినాయి. కానీ 3-4 రోజుల్లో ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా మార్పు ఎందుకు వచ్చింది అంటే ఇది రేవంత్ రెడ్డి గారి జీవన్మరణ సమస్య. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో రాష్ట్రాల్లో ఎప్పుడూ ముఖ్యమంత్రి కుర్చీ కింద కుంపట్లు ఉంటాయి, వాటిని తప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ కూడా ఆ పరిస్థితి ఉంది కాబట్టి పక్కనే ఉన్న కర్ణాటకలో మనం చూస్తున్నాం. డీకే శివకుమార్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో తెలియదు, సిద్ధరామయ్య ఎక్కువ ఎసరు పెట్టాడో అంతా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఆ వాతావరణం ఉంది కాబట్టి ఇక తాను ఎట్లయినా జూబిలీహిల్స్ గెలిచి తీరాలని ఆ వారం 4-3 రోజుల ముందు అనుకున్నారు. రంగంలోకి దిగి మీరు గమనించండి, ఏ రాష్ట్రంలో కానీ ఏ ఎన్నికల్లో కానీ ఏ ముఖ్యమంత్రి గల్లీ తిరగాడు. మా అయితే 1-2 బహిరంగ సభలు వస్తారు, ప్రసంగించేది. కానీ ఇక్కడ ఆయన ప్రతి గల్లీ రోడ్ షోలు తిరగడాలు, మంత్రులంతా మోహరించడాలు ఇంత చేశారు. అధికారులు ఎట్లాగో ఎన్నికలకు ఉప ఎన్నికలకు ఒక తేడా ఎందుకుంటుందంటే అధికార గణంలో సాధారణ ఎన్నికల్లో అధికారులకు ఒక నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. అదేమిటంటే నెక్స్ట్ ఈ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అని చెప్పేసి ఒక అనుమానం ఉంటుంది. కానీ ఉప ఎన్నికలు అట్లుంటుంది. మీరు గమనించండి, ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా చర్మాన్ని మేము రక్షించుకోవాలన్న ధోరణి అధికార గణంలో, ఎన్నికల యంత్రాంగంలో, పోలీసుల్లో ఉంటుంది. అది కూడా ఇక్కడ ప్రతిఫలించింది. ఎందుకంటే ఏమో చెప్పలేము, ఓడిపోతే తెల్లారి మేము ఫేస్ చేసేది మేము కదా అనుకొని చెప్పేసి అధికార గణం కానీ పోలీసులు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయడం, ఆ దిశగా ముగ్గు చూపడం. అందుకే కేటీఆర్ గారు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో ఏకంగా డీజీపీ స్థాయిలో ఉన్న అధికారుల్నే విమర్శించింది. అది చూసాం మనం. కానీ అధికారంలో ఉన్న ఉద్యోగులు కానీ తర్వాత యంత్రాంగం కానీ పోలీసులు కానీ సహజంగా ఉప ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా అదే జరిగింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా దారుణం ఏంటంటే ఆఖరి వారంలో మారడానికి గల కారణాలు ఉన్న ఫలాన బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు రకరకాల వివాదాలతో. ఇన్నాళ్ళు లేరు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారిని నేను ఎప్పుడు ఎన్టీ రామారావు టైం చూస్తున్నాను. ఆయన హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఆయన అప్పుడు కార్యకర్త, ఒక తెలుగుదేశం ఈ తెలుగు యువత నాయకుడిగా ఉండేవారు. ఆయన 3 సార్లు గెలిచాడు. బీఆర్ఎస్ గెలిచాడు, అంతకుముందు టీడీపీ నుంచి గెలిచాడు. ఏనాడు కూడా రాని వివాదం ఇవాళ ముందుకొచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్ని అస్త్రాలు ప్రయోగించాలి, అన్నీ ప్రయోగించాలి. సరే, ప్రయోగించే అస్త్రాలు ప్రజాస్వామికమైనవైతే తప్పులేదు. బీఆర్ఎస్ పార్టీ పరిపాలన లోపాలు కానీ వాగ్దానాలు వైఫల్యాలు కానీ ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది. కానీ ఇవేమీ లేకుండా కేవలం ఇటువంటివన్నీ పక్కదారుల్లో దొంగచాటుగా ఒక మాయా యుద్ధం చేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఓడిపోతే కనుక చాలా తలకిందులైపోతే కేటీఆర్ గారు కూడా ఓ మాట అన్నారు, ఇక్కడ ఫలితాలు కొంచెం తేడా వచ్చిందంటే అయిపోతుందని చెప్పేసి. ఆ రకంగా ఇవాళ జూబ్లీహిల్స్లో ఈ ఆధిక్యత కాంగ్రెస్కి వచ్చింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే ఆధిక్యత కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకా ఫలితం తేలాలి. అవును, ఇంకా డివిజన్లు అధికారికంగా ఇంకా 6 రౌండ్లు. నవీన్ యాదవ్ గారు 30,000 40,000 మెజార్టీతో ఏమి లేడు.
ఎప్పుడైనా కానీ మెజార్టీ కంటే లెక్కించాల్సిన ఓట్లు తక్కువ ఉన్నప్పుడే నిర్ధారణకు రావాలి. కౌంటింగ్ పూర్తి కాకుండా మెజార్టీ ఇంత వచ్చింది, దానికన్నా తక్కువ లెక్కించాల్సిన ఓట్లు ఉన్నాయి అనుకున్నప్పుడు నిర్ధారణకు రావాలి. కాబట్టి ఇంకా అవకాశం చూడాలి, ఏం జరుగుతుందో చూడాలి చివరి దాకా. ఏదేమైనా కానీ బీఆర్ఎస్ ఒంటరి పోరాటం చేసింది ఇక్కడ. కాంగ్రెస్కు మజ్లిస్, సిపిఎం, కోదండరాం, ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య ఇన్ని పార్టీలు మోహరించి ఒక దగ్గరకు వచ్చాయి. దాంతో బేరీజు చేసుకున్నప్పుడు కమ్యూనిస్టులకు ఎంతో కొంత ఓట్లు ఉంటాయి, వేరే సిపిఐ పార్టీ, మజ్లిస్కు ఉన్నాయి ఓట్లు తెలుసు, అది మనం చూసాం కూడా జూబ్లీస్లో వాళ్ళ బలమైన. ఇటు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు, ఈ మూడు బేరీజు చేసుకుంటే కనుక ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉన్నట్టే. అవును, సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండొచ్చు కాక, కానీ పార్టీ పరంగా బలాబలాల పరంగా ప్రజల మద్దతు పరంగా ఆలోచించినప్పుడు మాత్రం ఈ కేటగిరికల్గా చూసినప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉండడం స్పష్టమవుతుంది. ఏదేమైనా ఓడినా గెలిచినా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా ఓడుతుందా ఇంకొక గంట 2 గంటలు తెలియదు. ఏదైనా అంతిమంగా బీఆర్ఎస్ విజయం నేను భావిస్తాను. ఎలాగంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ, బీజేపీ కాదు. ఎందుకంటే ఆ మధ్య 8 లోక్సభ ఎన్నికలు గెలిచిన తర్వాత బీజేపీ మెల్లగా ఒక ప్రచారం బయలుదేరింది. ఇవి వచ్చే ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ కాదు, బీజేపీ మాత్రమే. దాన్ని బద్దలు చేసింది వాళ్ళ జూబ్లీస్ ఎన్నికల ద్వారా తెలిసింది ఏంటంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి రుజువైంది. ఇది ఒక రకంగా ఒక మెట్టుగా భావించాలి బీఆర్ఎస్ పార్టీ. రైట్ సార్, ఇంకా రిజల్ట్ సబ్జెక్ట్స్ తెలుసుకుందాం.